అసలైన నామినేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్‌కి మన హరీష్ గారిని ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్తారన్నమాట. అంటే ఎవరిద్దరు పార్టిసిపెంట్స్ నెక్స్ట్ నామినేషన్ టాస్క్‌లోకి పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోండిరా బాబు అంటే సెలెక్ట్ చేసుకునే విధానం ఎంత దారుణంగా ఉందంటే అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకోని చెప్పి సింపుల్ అనమాట. కానీ వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఆయనకు అడ్రినలైన్ ఎలా ఉంటుంది, ఈయన ఏజ్ ఎంత ఉంది, ఆయన కొంచెం ఫ్యాట్‌గా ఉన్నాడా, కొంచెం లేజీ పర్సనా, ఈయన ఏజ్డ్ పర్సను, ఆయన హైట్ ఉన్నాడు, ఎక్కువ ఆడలేడు, ఆయనకు అడ్రినలైన్ వితిన్ 5 సెకండ్స్‌లోనే పీక్‌కి వెళ్ళిపోతుంది, ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అసలు అది ఎట్లుందంటే ఈయన ఏదో పెద్ద సైంటిస్ట్ డాక్టర్ లెక్క ఫీల్ అయిపోతున్నాడు అనమాట పవన్ కళ్యాణ్. అసలు ఫైనల్గా వస్తే టాస్క్ టైంకి వచ్చేసరికి బర్నీ గారే గెలుస్తారు. ఇమాన్యువల్ డైరెక్ట్గా నామినేషన్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు కూడా సంజనాని నామినేట్ చేస్తారనమాట. నామినేట్ చేసిన తర్వాత శ్రీజాకి ఇస్తారు ఆప్షన్, అంటే నామినేట్ చేసేదానికి. కానీ శ్రీజ అయితే ఒప్పుకోదనమాట సంజనా గారిని నామినేట్ చేయడానికి. తను మాత్రము తనుజాని తీసుకుంటుంది నామినేషన్స్లో. ఆ నామినేషన్స్ తనుజాని నామినేట్ చేసేటప్పుడు శ్రీజ లైక్ తన పాయింట్స్ ఎంత ఇన్వాలిడ్గా ఉన్నాయంటే అసలు ఎక్కడ లేని పాయింట్స్ని తీసుకురావడం కానీ, లైక్ తలాతోక లేని క్వశ్చన్స్ అడగడం కానీ. ఇంకొకటి ఏంటంటే లైక్ తను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండేది తనుజ. అసలు తనకు ఏమని చెప్పారు బిగ్ బాస్, ఓనర్స్ మీకు ఏమైనా కావాలంటే తన చేత వండించుకోండి, మీకు ఏం కావాలంటే వండించుకోమని చెప్తారు. సో అలా వండించుకోమని చెప్పామని చెప్పేసి ఒక్కొక్కరు 10 ఐటమ్స్ వచ్చి వండమని చెప్తే ఎవరు వండలేరు. అది ఎవరు బిగ్ బాస్ కూడా వండలేడు. మీరందరూ కలిసి ఒక హౌస్లో ఉన్న మీ ఓనర్స్ అందరూ కలిపి ఒక 2, 3, 4 ఐటమ్స్ మీరు అనుకుంటే అది వెళ్ళి కిచెన్ డిపార్ట్మెంట్లో చెప్తే ఆమె వచ్చి ప్రిపేర్ చేస్తుంది. అంతేగాని నువ్వు వచ్చి నాకు దోశ కావాలి, ఇడ్లీ కావాలి, బొంబాయి చట్నీ కావాలి, నాకు కారం దోశ కావాలి, మసాలా దోశ కావాలి, ఆనియన్ దోశ కావాలి, గీ కారేమో గీ మసాలా అంటే ఎవడు చేయడు అవన్నీ కూడా. నీకే ఒక 2, 3, 4 ఐటమ్స్ కావాలనుకున్నప్పుడు హౌస్ మొత్తాన్ని కలిపి ఆమె చేయగలుగుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, ఈ మధ్యలో మాట్లాడేటప్పుడు మధ్యలో హరీష్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు చూసారు. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది, అంత కోపం వచ్చింది నాకు హరీష్ గారి ఇన్వాల్వ్మెంట్. ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడడం కానీ అసలు ఎంత దారుణంగా ఉందంటే ఆయన వే ఆఫ్ బిహేవింగ్. అసలు ఆయన ఎక్కువ రోజులు హౌస్లో ఉంటే అసలు చూడడానికి కూడా అనిపించట్లేదు, అంత మిస్బిహేవ్గా ఉంది ఆయన బిహేవియర్ మాత్రము. నాకు తెలిసి ఖచ్చితంగా అయితే నాగార్జున గారు చూడాలి ఈ సాటర్డే రోజు ఎలాంటి రియాక్షన్ ఇస్తారని చెప్పేసి. అసలు వీళ్ళు చెప్పే ఆన్సర్స్, వీళ్ళు చెప్పే క్వశ్చన్స్ మరీ దారుణంగా ఉన్నాయి అసలు.